బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పయనమెటు ఆమె భారత్లో ఎంతకాలం ఉండనున్నారు? హసీనా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అయితే షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్ కూడా అందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. నిన్న సాయంత్రం బంగ్లా నుంచి ఢిల్లీ చేరుకున్న హసీనా భారత సహకారంతో లండన్ వెళ్లాలని అనుకున్నారు. రాజకీయ శరణార్థిగా యూకే వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి బంగ్లాదేశ్ విమానం వెళ్లిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో C-130J విమానం బయలుదేరి వెళ్లింది. అయితే ఆ విమానంలో షేక్ హసీనా లేరని తెలుస్తోంది. 7 మిలిటరీ సిబ్బందితో విమానం బంగ్లాదేశ్ తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. హసీనా భారత్లోనే ఉన్నారనే విషయాన్ని కేంద్ర మంత్రి జైశంకర్ అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియచేయడానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉందని వెల్లడించారు ఆయన. पिछले महीने शुरू हुए विरोध प्रदर्शनों के दौरान पहली बार सरकार ने ये कदम उठाया है. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వేక నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. సమావేశంలో బంగ్లాదేశ్ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్ పార్టీకి ఆహ్వానం అందలేదు. తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్ సభ్యులపై మీటింగ్ లో ప్రధానంగా చర్చ జరిగింది. సాయంత్రం బంగ్లాదేశ్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. ఆర్మీ చీఫ్ ఇతర సభ్యులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోపక్క నోబెల్ గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు విపక్ష వ్యతిరేక విద్యార్థి సంఘాల నాయకులు. ప్రస్తుతం ఢాకాలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. सरकार ने